మత్తయి సువార్త 17వ అధ్యాయము. యేసు 6 రోజుల తర్వాత పేతురును, యాకోబు సోదరుడైన యోహానును ఒక ఎత్తైన కొండ మీదకి తన వెంట ప్రత్యేకంగా పిలుచుకువెళ్ళాడు. అక్కడ వారి ఎదుట ఆయన రూపాంతరం పొందాడు. ఆయన ముఖం సూర్యుడిలా ప్రకాశిస్తుంది. ఆయన వస్త్రాలు వెలుగువలే తెల్లగా అయ్యాయి. అదే క్షణంలో వాళ్ల ముందు మోషే మరియు ఏలియా ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు యేసుతో మాట్లాడడం శిష్యులు చూశారు. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకిష్టమైతే నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు కడతానని యేసుతో చెప్పాడు. అతడు ఇంకా మాట్లాడుతూ ఉండగా ఒక కాంతివంతమైన మేఘం ఆ ముగ్గురిని కప్పేసింది. అప్పుడు ఆ మేఘం నుండి ఒక స్వరం ఇలా వినబడింది, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అని వినిపించింది. ఇది విని శిష్యులు భయంతో సాష్టాంగపడ్డారు. యేసు వచ్చి వాళ్లను తాకుతూ, లేవండి, భయపడకండి అని అన్నాడు. వాళ్ళు తలెత్తి చూశారు. వాళ్లకు యేసు తప్ప ఇంకెవరూ కనబడలేదు. వాళ్ళు కొండ దిగి కిందికి వస్తుండగా, మనుష్య కుమారుడు బతికి వచ్చే వరకు మీరు చూసిన ఈ దృశ్యాన్ని గురించి ఎవరికీ చెప్పకండి అని యేసు ఆజ్ఞాపించాడు. మరి మొదట ఏలియా రావాలని శాస్త్రులు ఎందుకంటున్నారు అని శిష్యులు అడిగారు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు, ఏలియా తప్పకుండా వస్తాడు, వచ్చి అన్నీ ముందున్నట్లు స్థాపిస్తాడు. నేను చెప్పేదేంటంటే, ఏలియా ఇదివరకే వచ్చాడు, కాని వాళ్ళతన్ని గుర్తించలేదు. పైగా అతని పట్ల తమ ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అదేవిధంగా వాళ్ళు మనుష్య కుమారునికి కూడా బాధలు కలిగిస్తారు. యేసు బాప్తిస్మమునిచ్చే యోహాను గురించి మాట్లాడుతున్నట్లు శిష్యులకు అప్పుడు అర్థమైంది. వాళ్ళు ప్రజల దగ్గరకు రాగానే ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి మోకరిల్లి, ప్రభూ, నా కుమారునిపై దయచూపండి, అతడు మూర్ఛరోగంతో చాలా బాధపడుతున్నాడు, మాటిమాటికి నిప్పుల్లో పడుతూ ఉంటాడు. అతన్ని నేను మీ శిష్యుల దగ్గరికి తీసుకువచ్చాను, కాని వాళ్ళతనికి నయం చేయలేకపోయారు అని అతను అన్నాడు. అప్పుడు యేసు, మూర్ఖులైన ఈ తరానికి చెందిన మీలో విశ్వాసం లేదు, మీకు సక్రమమైన ఆలోచనలు రావు. నేనెంతకాలమని మీతో ఉండాలి? ఎంతకాలమని మీ పట్ల సహనం వహించాలి? ఆ బాలుణ్ణి నా దగ్గరకు పిలుచుకురండి అని అన్నాడు. యేసు ఆ దయ్యానికి వెళ్ళిపోమ్మని గట్టిగా చెప్పాడు. అది ఆ బాలుని నుండి వెలుపలికి వచ్చింది. అదే క్షణంలో ఆ బాలునికి నయమైపోయింది. శిష్యులు ఆ తర్వాత యేసు దగ్గరకు ప్రత్యేకంగా వచ్చి, మేమెందుకని దాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అని అడిగారు. అప్పుడు యేసు, మీలో దృఢ విశ్వాసం లేదు కనుక మీరు దాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. కాని ఇది సత్యం. మీలో ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు. మీరీ కొండతో అక్కడికి వెళ్ళు అంటే అది వెళ్తుంది. మీకు అసాధ్యమనేది ఏదీ ఉండదు అని వారితో అన్నాడు. వాళ్ళంతా గలిలయలో మళ్లీ కలుసుకున్నప్పుడు యేసు వాళ్లతో, మనుష్య కుమారుడు దుర్మార్గులకు అప్పగించబడతాడు, వాళ్ళాయన్ని చంపుతారు, కాని 3వ రోజు ఆయన తిరిగి బ్రతికి వస్తాడు అని అన్నాడు. ఇది విని శిష్యులు చాలా దుఃఖించారు. యేసు ఆయన శిష్యులు కపెర్నహూము చేరుకున్నారు. అక్కడ అరశేకలు పన్నులు సేకరించే అధికారులు పేతురు దగ్గరకు వచ్చి, మీ బోధకుడు గుడి పన్ను చెల్లించడా అని ప్రశ్నించారు. చెల్లిస్తాడని పేతురు సమాధానం చెప్పి ఇంట్లోకి వెళ్ళాడు. అతడేం మాట్లాడకముందే యేసు పేతురుతో, సీమోను, నీవేమంటావు? రాజులు సుంకాలు పన్నులు ఎవరి నుండి సేకరిస్తారు? తమ సొంత కుమారుల నుండా లేక ఇతరుల నుండా అని అడిగాడు. ఇతరుల నుండే అని పేతురు సమాధానం చెప్పాడు. అప్పుడు యేసు, అలాగైతే కుమారులు చెల్లించవలసిన అవసరం లేదన్నమాటేగా. కాని వాళ్ళకు ఆటంకం కలిగించడం నాకిష్టం లేదు. సరస్సు దగ్గరికి వెళ్ళి గాలం వెయ్యి. మొదట పట్టుకున్న చేప నోటిని తెరిచి చూస్తే నీకు 4 ద్రాక్మాల నాణెం కనబడుతుంది. దాన్ని తీసుకువెళ్ళి నా పక్షాన నీ పక్షాన వాళ్లకు చెల్లించు అని పేతురుతో చెప్పాడు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. మహిమా